మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం అందరం కలిపి చదువుకుందాము. పేజ్ సంఖ్య కొత్త నిబంధనలో 28. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. యేసుప్రభువారు సిలువకి వెళ్ళబోయే ముందు రోజు ఆయన పేతుర్ని, జబదయి ఇద్దరు కుమారులు యాకోబు, యోహాన్ని వెంటబెట్టుకొని గెత్సెమనే అనే తోటలో ప్రార్థన చేసే సమయంలో ఆయన వారికి ఈ మాట చెప్పారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అక్కడున్న పరిస్థితిని బట్టి అది రాత్రి సమయం. మెలకువగా ఉండి అంటే మేల్కొని అనుకోవచ్చు. కొంచెం రాత్రిపూట కూడా నిద్రపోకుండా మేల్కొని ప్రార్థన చేయండి. కానీ ఇంకో విధంగా మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థన చేయకపోతే శోధనలో ప్రవేశిస్తాము. అందుకొని జాగ్రత్త కలిగి ఉండండి. ఆత్మ సిద్ధమే అంటే ప్రభువులో నడవాలని ఉంటుంది, ఆత్మ సిద్ధమే. కానీ శరీరంలో మనం చాలా బలహీనంగా ఉన్నాం. మన శరీర బలహీనతను బట్టి మనం శోధనలో పడకుండా ఆత్మలో బలం పొంది మనము రేపు వచ్చే ఏ ప్రతికూల పరిస్థితుల్లో అయినా మనం నిలవాలని అంటే మనం ప్రార్థన చేయాలా మెలకుగా ఉండి. యేసుప్రభువారు సిలువకి వెళ్ళే ముందు ఆ కార్యము ఆయనకి చాలా కష్టతరమైంది. అది అంటే ఆయన శరీరంలో శ్రమ పడటం ఆయనకి అది చాలా కఠినమైన శ్రమ. అది ఎందుకంటే మనం ఒక లేఖనాన్ని చదువుకుంటే 26వ అధ్యాయంలో 39వ వచనంలో, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించెను. యేసుప్రభువారు సాధ్యమైతే ఈ గిన్నె అంటే సిలువలో పడే శ్రమ, సిలువ కార్యాన్ని నా నుంచి తొలగించు. కానీ ఆయన ప్యారల్గా ఇంకో ప్రార్థన కూడా చేసుకుంటున్నారు. ఆయన అందుకోసమే వచ్చాడు అని ఆయనకు తెలుసు కాబట్టి నీ చిత్త ప్రకారమే కానిమ్ము అంటున్నాడు. అంటే ఆయనకి ఆ సిలువ కార్యము చాలా శ్రమతో కూడింది, కానీ ఆయన చెయ్యాలని దానికే ఆయన వచ్చాడు. లేకపోతే మన పాపాలకి క్షమాపణ లేదు. అయితే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీరు వాళ్ళు నిద్రపోతూ ఉంటే చూసి 40వ వచనంలో, ఒక గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా అన్నాడు. అంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. సో ప్రభువుకి చాలా కష్టతరమైన పరిస్థితి అది. ఎందుకంటే ఆయనే, వారు మేల్కొని ఆయనతో కూడా ప్రార్థన చేస్తే ఆయనకు సపోర్ట్గా ఉంటుంది. అంత అది చాలా డిఫరెంట్ పరిస్థితి అది. కానీ దాన్ని కూడా ఆయన జయించి, ఎవరు ప్రార్థన చేస్తున్నా చెయ్యకపోయినా నేను రేపు సిలువ కార్యాన్ని చేయాలని అంటే నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే శరీరము బలహీనము, ఆత్మ చెయ్యాలని ఉంటుంది సిద్ధము. దానికి ముందు జరిగిన సంగతుల్లో 26వ అధ్యాయము 35వ వచనంలో, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను. అదే ప్రకారముగా శిష్యులందరూ అనిరి. వాళ్ళకుంది ఆశ ఉంది, వాళ్ళకి ఆశ ప్రభువుని వెంబడించాలి అని ఉంది. పేతురైతే నేను నీతో కలిసి చావవలసి వచ్చినా నేను వస్తాను అన్నాడు. ఆత్మ సిద్ధంగానే ఉంది చేయాలని. శిష్యులు కూడా అన్నారని చదివాం మనం.
కానీ రేపు జరగబోయే పరిస్థితి ఎంత కఠినమైనదో వాళ్ళకు అవగాహన లేదు. చెయ్యాలని ఉంది వాళ్ళు, శిష్యులు వాళ్ళు. కానీ రేపు వచ్చే పరిస్థితి, ఈ రాత్రి ఏమొస్తుంది పరిస్థితి, ప్రభువుని సైనికులు వచ్చి బంధించినప్పుడు వీళ్ళకి ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడద్ది అనే అవగాహన వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి మంచి ఆలోచన ఉంది. ఏంటి? ప్రభు కోసం నేను వెంబడించాలా. కానీ ప్రభువుకు తెలుసు. ఎందుకంటే పేతురుతో ముందే చెప్పాడు, నువ్వు నన్ను ఎరగవు అని 3 సార్లు చెప్పిందాక కోడి 2 సార్లు కూస్తుంది అని ముందే చెప్పాడు. వాళ్ళ బలహీనత తెలుసు. మంచి వాళ్ళు ఏ విధమైన వెంబడించను అనేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ రేపు వచ్చే పరిస్థితుల్లో నిజంగా నేను నిలుస్తానని లేదనే ఆలోచన కరెక్ట్గా లేదు వాళ్ళకి. సో మన జీవితంలో కూడా రక్షణ పొందిన తరువాత నేను ప్రభువులో నడవాలి, నేను ప్రభు కోసం ఏదైనా చెయ్యాలి అని ఆలోచన శిష్యులకు ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు కూడా ఆయన శిష్యులుగా ఆయన మార్గాన్ని వెంబడించాలి అనుకున్న వాళ్ళకు ఉంటుంది. కానీ ఎక్కడ మెలకువ మనకు అవసరం అంటే, మనం ప్రార్థన చేయకపోతే, సరిగా మన యొక్క బలహీనతనే ఆయన ముందు పెట్టి ప్రభువా నాకు బలాన్ని ఇవ్వు అని ఆయన వైపు చూడకపోతే, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఫెయిల్ అవుతాం, లేకపోతే తడబాటు పడతాం. ఆ సైనికులు వచ్చినప్పుడు పేతురు చాలా ఉగ్రత ప్రదర్శించాడు. కత్తి తీసి సైనికుని యొక్క చెవిని నరికేశాడు. చాలా డిఫరెంట్ యాక్ట్ సమయం వచ్చేదానికి. ఎందుకంటే ప్రార్థన చేయలా. ప్రభువు అయితే ఆ తెగ నరకబడిన చెవిని బాగు చేశాడు. ఎందుకంటే ఆయన ఆ సమయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని, శత్రువును ప్రేమించటం అది చేయగలిగాడు. ఎందుకంటే ప్రార్థన చేసుకున్నాడు. లూకాసు వార్తలో రాయబడి ఉంది, చెమట రక్తపు బిందువులు వన్నే అయిందని రాశాడు వైద్యుడు. అంత రోదనతో ఆయన వేదన పడుతూ ప్రార్థన చేశాడు. ఆ తర్వాత పేతురు విషయం చూస్తే, శిష్యుల విషయం చూసినా 56వ వచనం 2వ లైన్లో, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఇది జరిగిన పరిస్థితి. చెయ్యాలనుకున్నారు, వెంబడించాలనుకున్నారు, కానీ ప్రార్థన లేమి వలన వాళ్ళని ఆ సమయం వచ్చే వాళ్ళకి పారిపోయారని రాయబడి ఉంది. ఇక పేతురు విషయం అయితే 58వ వచనంలో, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుంచి వెంబడించి, దూరం అని రాశారు చూడండి. వెంబడించాలని ఉంది కానీ భయం, దూరం నుంచి వెంబడించాడు. ఆయన అయితే ఆ భయాన్ని బట్టి 3 సార్లు అబద్ధం కూడా చెప్పేశాడు, నేను ఎరుగునాను. పేతురుకు తెలియలా అంతకుముందు. మంచి మనస్సే, నేను నీతో చావవలసి వచ్చినా నీతో వస్తానంటే జనరల్గా పక్కనే వెళ్ళాలి యేసు ప్రభు వారితో కూడా. ఎందుకు నన్ను కూడా చంపితే అట్లా కదా అక్కడ జరిగింది. పారిపోయారు ఫస్ట్. తర్వాత యేసు ప్రభు వారు ఒక్కరినే తీసుకెళ్తా ఉంటే వాళ్ళకి ఆశ ఉంది కాబట్టి దగ్గర దాకా వెళ్ళలేడు. ఆయన కూడా పట్టుకుంటారు పేతురు. చివరికి అబద్ధం చెప్పే పరిస్థితి కూడా చిన్న దాని అని రాసింది ఆడవారి ముందు. అది ప్రార్థన చేయకపోతే ఆయన జీవితంలో ఎదురైంది. సో మన జీవితంలో కూడా మనం ప్రభువుని వెంబడించాలని మనం ముందుకు వెళ్తున్నాం. ఆ ఆశ చాలా మంచిది. ఫస్ట్ ఆశ ఉంటే ఆయన తృప్తిపరుస్తాడు. బట్ మనం మెలకువగా ఉండాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, శరీరంలో చాలా బలహీనని, ప్రభువా ఏ పరిస్థితులైనా నిన్ను విడవకుండా, నీ యందు సనగకుండా నేను
నిన్ను వెంబడించలాగిన సహాయం దయచేయి. మనకు చాలా అవసరం. శత్రువును ప్రేమించేట్లుగా నాకు హృదయాన్నివ్వు, నాకు తక్కువ మనసునివ్వు, నాకు ఆశ నిగ్రహాన్నివ్వు. సో భక్తులు వారి జీవితాల్లో ఆ తడబాటు మనకు ఒక పాఠంలాగా ఉంది. పాత నిబంధనలో కూడా గొప్ప పరిచర్య చేసిన వారు ఆ సమయం వస్తే తడబాటు పడిన వారిని చూసాం. ఏలియా గొప్ప పరిచర్య చేశాడు. రాజు ముందు ధైర్యంగా ప్రకటించాడు, వర్షం పడదని. భయం లేదు అప్పుడు. నేను యెహోవా ఎదుట నిల్చోనుండి చెప్తా ఉన్నానన్నాడు. కర్మేలు మీద, పర్వతం మీద చేసిన ఆ ప్రార్థన కూడా చూసామా. బయలుదేవతకి పూజ చేస్తున్న ప్రవక్తలు ఎదురు ధైర్యంగా నిలబడి ఆయన పరిచయం చేశాడు, ప్రార్థన చేశాడు. కానీ ఒక సమయం వచ్చింది. మొదటి రాజులు 19వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతి అంతయును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. అంతకుముందు గొప్ప పరిచర్య చేశాడు ఆయన. కానీ ఆహాబు భార్య రాణి, ఆమె బయలు ప్రవక్తుల్లో వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళ ప్రాణంలాగా నువ్వు కూడా చనిపోతావు రేపటి దినమని వర్తమానం పంపిస్తే ఆయనకి ఆ న్యూస్ వచ్చింది. అక్కడ 400 దాదాపుగా అంతమంది ముందు చాలా ధైర్యంగా దేవుణ్ణి ప్రకటించిన ఆయన ఇక్కడ ఒక స్త్రీ చెప్పంగానే భయపడిపోయి, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని దిగులు పడ్డాడు. సో మన జీవితంలో కూడా రేపే పరిస్థితి వస్తుందో మనం దానికి సిద్ధపడటానికి, ప్రభువులో విశ్వాసం చివరిదాకా కాపాడుకుంటానికి మనం కాపాడుకోవాలని ఉంటుంది. మంచిది, ఫస్ట్ అది ఉండాలి. బట్ దాంతోపాటు మనకు కావాల్సింది ఏంటంటే, శోధనలో నేను పడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా, నేను శరీరంలో బలహీనుడిని, ఆత్మసిద్ధమే, నాకు సహాయం చేయి, నన్ను బలపరచు అంటే ఆ పరిస్థితిని అధిగమించి మనం ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే ఒక్కొక్కరు వారికున్న శరీరం బలహీనతను బట్టి విశ్వాసములో బలహీనలైపోతారు. అనారోగ్యం పరిస్థితులు రావచ్చు, కొంతమంది బలహీనలైపోతారు. కుటుంబంలో సమస్య రావచ్చు, కొంతమంది తట్టుకోలేక బలహీనలు అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు రేపటి పరిస్థితి. కానీ ఎప్పుడు మనం ప్రభు యొక్క బలము చేత మనం ఆ పరిస్థితిని అధిగమించి మనం ముందుకెళ్ళగలుగుతామంటే, మనం మెలకుగా ఉండి ఎప్పుడు దీన మనసుతో మనం ప్రార్థన చేసుకోవాలి. ఏలియా యొక్క బలహీనతని ఎరిగిన దేవుడు తర్వాత బలపరిచి ఏలియా మరణం చెందకుండానే ప్రభు అగ్ని రథాలతో, గుర్రాలతో తీసుకెళ్ళాడు. ఆయన చనిపోయాడు, ప్రభు బలపరిచాడు. సో మన బలహీనతను కూడా ఆయన ఎరిగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా 4వ అధ్యాయం 15వ వచనంలో మన ప్రధాన యాజకుడు
మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడియు ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందిన మనకి మన రక్షకుడైన యేసుక్రీస్తున్నారు. ఒకవేళ నువ్వు తెలియక బలహీనుడివై శోధనలో పడిపోయిన వర్రీ అవ్వాక, ప్రభుని విడిచిపెట్టవాక. పేతురైతే పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా పశ్చాత్తాపడాలి. మన ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాలి. మన బలహీనత చెప్తే ఆయన కనికరం ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. మనం ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. భక్తులు కొంతమంది ఈ పరిస్థితుల్లో వెళ్ళారు. నీవు నేను ఈ పరిస్థితుల్లో వెళ్తూ ఉంటే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మన శరీరంలో బలహీనమే. మనల్ని అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు ఆనందిస్తాం. ఒక్క మాట అన్నారంటే చాలు, ఇక వాళ్ళతో పలక. ఇది మన పరిస్థితి. మనం జాగ్రత్తగా రామ్మా అని పిలిస్తే నవ్వుతూ మాట్లాడతాం. ఏంట్రా అన్నామనుకో ముఖం మార్చుకుంటాం. కొంతమంది అక్కడితో ఇంక పలకరించు. ఇవన్నీ కూడా ప్రతి మానవునికి ఉండే బలహీనతలు. అయితే మనకు ప్రభు ఉన్నాడు. వీటిని ఎప్పుడు జయించగలమంటే మనల్ని ఎవరు పట్టించుకోపోయినా, ఎప్పుడు నువ్వు ప్రభువుని వెంబడించగలవంటే ఎప్పుడైనా కానీ మనం గుర్తెరగాల్సిందే, మనం శరీరంలో చాలా బలహీనం. అందుకని యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు, నేను వచ్చే రాకడ. మీరు శోధనలో ప్రవేశించకుండా, మీరు ఇహ సంబంధమైన శోధనలో పడకుండా, తిండిబోతులు అవ్వకుండా మీరు జాగ్రత్త పడండి. మనం కొన్నిసార్లు తిండి కంట్రోల్ చేయాలని అనుకుంటాం, కానీ విపరీతంగా తినేస్తాం, నిద్రపోతాం. చేయాలనిపిస్తుంది ఉపవాసం, కానీ ఆ సమయం వచ్చేదానికి మనం మొత్తం తినేస్తాం. ఇహ సంబంధమైన శోధనలో జాగ్రత్త పడాలని అనిపిస్తుంది, కానీ జాగ్రత్త లేకపోతే, ప్రార్థన లేకపోతే మనం అందులోనే పడిపోతాం. అది మన యొక్క స్థితి. ఈ భూమి మీద మనం అంత బలహీనం. అయితే ధైర్యముతో మనకు ప్రభు ఉన్నాడు. ఆయన ఈ శోధనలన్నింటిని కూడా జయించాడు. ఏదన్నా శోధన వస్తే మనము భరించగలిగింది ఆయన ఇస్తాడు. మనతో ఆయన ఉన్నాడు. కాకపోతే మనకేం చెప్తున్నాడంటే, మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలనంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని మాటలు దీవించును గాక. ఆమెన్.